వస్తుంది పుట్టినరోజు అందరికి. సో దానికంటే కూడా ముందు ఈ కొన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిన జీవితంలో ఇంతకుముందు నెమరేసుకున్నాను చాలా. నేను ఒకసారి నాన్నగారు అడిగారు, ఎలా ఏం చేస్తున్నాను అన్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడే దిగారు బండి. ఏం ఆలోచించలేదన్నా, మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అని. మెడిసిన్ చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది. అందరితో మా బాల హీరో అవుతాడు అది అని. మరి మెడిసిన్ అంటే నాకు అర్థం కాలే కాసేపు. సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు, అప్లై చేశా. ఏ రోజు అయితే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున వరకు హాల్ టికెట్ రాలా, పోస్ట్పోన్ రాలా. ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బా ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని ఇక తప్పలా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ఏబిసిడీలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని వెంట దేని మీద పెన్ను ఉంటా ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ అవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది. అలా ఎన్నో కాకతీయాలు యాదృచ్ఛికాలు జరగడం. ఇవాళ ఈ యొక్క 65వ సంవత్సరంలో ఈరోజు అడిగినాను. మరి 64వ సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేదు. అంతా నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఆ కళామ తల్లి ఆశీస్సులు, అలాగే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. భాగవతం సంపర్తో భాగవత పతిపతి జగత పితరం అందే భారతీ పరమేశ్వరు. అంటే ఆ భారతీ పరమేశ్వర స్వరూపమే మన తల్లిదండ్రులు. కనిపించే కళ్ళ ముందు కనిపించే, అంటే నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నామృతాత్ పాతకం పరం. ఇది తల్లి ప్రార్థన. యస్మాత్ పార్థవిద్యా ప్రాదుర్భూత భక్తి గురుణ సంతుర మాంసీ శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. ఇది తండ్రి.